మనం కానుకలు తీసుకున్న ముందు, సమర్పించుకున్న ముందు 7 పండగల గురించి మాట్లాడినప్పుడు ప్రథమ ఫలం గురించి మాట్లాడుతూ, ఐ థింక్ ఇట్స్ ప్రాబబ్లీ 3 years బ్యాక్, దశమ భాగం గురించి మాట్లాడే మాట ఉంది. అండ్ ఈరోజు ఎంతోమంది దాని తర్వాత ఎప్పుడు మాట్లాడలేదని నేను బాధపడుతున్నా. ఐ షుడ్ రియల్లీ ఎంఫసైజ్ ఇట్. ఎందుకంటే వాక్య నియమాలను ఎరిగి ఉండాలి. చూసి బైబిల్లో చూసినప్పుడు ఫ్యూ ఆర్ కమాండ్మెంట్స్, ఫ్యూ ఆర్ ప్రిన్సిపల్స్. ప్రిన్సిపల్స్ అన్నదప్పుడు ఈ భూమిలో నువ్వు ఫలించినట్లుగా నువ్వు ఇది చేస్తే ఫలిస్తావు అనేది ఉంది. ఫ్యూ ఆర్ కమాండ్మెంట్స్, ఇది చెయ్యాల్సిందే, ఇది చేయకపోతే చస్తావు. సింపుల్. ఇశ్రాయేలీయులు చూసినప్పుడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్లో ఆ 10 ఆజ్ఞలు దాటిన వాళ్ళని చంపేయాలి. సింపుల్ యాజ్ దట్. వారికి వచ్చే కార్యాలు చూసినప్పుడు చాలా భయంకరం. అదే సమయంలో 10 ఆజ్ఞలను నూతన నిబంధనలు చూసినప్పుడు సేమ్ వస్తుంది. అలాంటి వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. కానీ ఈరోజు చాలామంది అజ్ఞానంలో ఉంటూ నియమాలని ఎరగరు. దేర్ ఆర్ ప్రిన్సిపల్స్, సర్టన్ ప్రిన్సిపల్స్. ఉదాహరణకి దశమ భాగము దేవుడు ఇవ్వాలని కోరేది. నమ్ముతారా నమ్మరా? ఈరోజు కొత్త బోధనలు పాస్టర్ గారు సృష్టించారంట, అన్యులు మాట్లాడుతున్నారు. పాస్టర్లు సృష్టించారంట, పాస్టర్లు సృష్టించలేదు. ఇది వాక్యం చెప్తుంది, మా దేవుని వాక్యం చెప్తుంది. ఇది దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దశమ భాగం అనేది దేవుడు మానవుడు పెట్టిన పరీక్ష అని చెప్పొచ్చు, లేకపోతే దేవుని మొదటి స్థానంలో ఉంచేవా లేదా అనేది నిరూపించే పరీక్ష అని చెప్పొచ్చు. బైబిల్లో చూసినప్పుడు 10 అన్న నెంబర్ ఎప్పుడు పరీక్ష. 10 అన్న నెంబర్ పరీక్ష. 10 ఆజ్ఞలు పరీక్ష. నువ్వు చేయగలవా లేదా, ఉండగలవా లేదా. 10 తెగుళ్ళు దేవుడు ఐగుప్తులు పెడతాడు. ఒక మాటలో చెప్పాలంటే ఫరో పరీక్ష. విల్ యూ లెట్ గో? ఇట్స్ 10 is always a count. దశం కూడా 10వ భాగం అన్నదప్పుడు యూ హ్యావ్ టు రియల్లీ అండర్స్టాండ్. దేవుడు మనం చాలామంది అంటాం వీఆర్ ఇన్ న్యూ టెస్ట్మెంట్, గాడ్ లవ్స్ cheerful givers, గాడ్ వాంట్స్ ఫ్రీ విల్ ఆఫరింగ్స్. అబ్సల్యూట్లీ. కానీ ప్రిన్సిపల్ని ఎప్పుడు ఆపమని చెప్పలే. చాలామంది దశమ భాగం దగ్గరకు వచ్చినప్పుడు మనపూర్వకంగా ఇవ్వాలి అన్న మాట మాట్లాడతారు. ఎప్పుడు అధ్యాయం చదవలేదమ్మా. ఎప్పుడన్నా ఆ వాక్యం ఒక్కసారి, నేను ఇప్పుడు కాదు ఇంకోసారి తీసి చూపిస్తాను. కానీ ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాట చూస్తాము, 9వ అధ్యాయంలో చూస్తాము. అక్కడ చూసినప్పుడు పౌలు ఆయన చేసే పరిచర్యకి కానుక సిద్ధపరచమంటాడు. అయ్యా నేను పరిచర్యకి వెళ్తున్నాను, కానుకని సిద్ధపరచు. అలా చెప్పుకుంటూ కానుకలు సిద్ధపరచు, ఎత్తి పెట్టండి, వచ్చి పెట్టండి, సువార్త ప్రకటన నిమిత్తమై సిద్ధపరచండి అని చెప్పుకుంటూ వచ్చి దాని తర్వాత అంటాడు, ఇది ఎవరు బై ఫోర్స్ అవ్వద్దు, ఆబ్లిగేషన్గా అవ్వద్దు, ఇవ్వని అడుగుతున్నాను కాబట్టి ఇవ్వద్దు. దేవుడు ఇచ్చే ఎలాంటి వారిని కోరుతున్నాడు? గాడ్ లవ్స్ ఫ్రీగా ఇచ్చేవారు కావాలి. ఇంకా అది గ్రీక్లో చదివితే చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు చదివాను చెప్తున్నాను. అక్కడ రూల్ బుక్ లాగా అవ్వద్దు, బై ఫోర్స్గా అవ్వద్దు, రిస్ట్రెయిన్తో అవ్వద్దు. ఈ మాటలను వస్తాయి గ్రీక్లో. ఇట్లా కాక ఫ్రీ విల్ ఆఫరింగ్ ఇవ్వి. ఇంకో మాటలు చెప్పాలంటే నాకు తిరిగి ఏమొస్తుందో అన్నట్టుగా ఇవ్వద్దు. ఇచ్చేవాడు మనఃపూర్వకంగా ఇవ్వి, తిరిగి ఎదురు చూడకుండా దేవుని సేవ ప్రకటన నిమిత్తమై అనేది ఉంటుంది. ఈరోజు ఎంతోమంది దశమ భాగాన్ని ఫ్రీ విల్ని కల్పించి ఇదే అదే అనేస్తారు. నో, యూ హ్యావ్ నాట్ ఈవెన్ రెడ్ ద ఎంటైర్ బైబిల్ రైట్ అంటారు. దశమ భాగం అనేది దేవుడు పెట్టే నియమం. అయినా దశమ భాగం విషయం చెప్పినప్పుడు అనేక సార్లు దాని గురించి మాట్లాడుతూ నేను ఒకే మాటకు వస్తాను. ఎప్పుడు ఎవరు చెప్పారు అనేది ముఖ్యం కాదు. రాజ్ ప్రకాష్ పాల్ చెప్తున్నారా, పలానా సేవకుడు చెప్తున్నారా, పలానా వారు చెప్తున్నారా అనేది అంతా పక్కన పెట్టి ఈ భూమిలో మనం పాటించేది ఒకరి మాట. ఎవరి మాట? దేవుని మాట. దేవుడు చెప్పాడంటే ఫైనలా? యేసు ప్రభు తానే చెప్పాడంటే ఫైనలా? నూతన నిబంధనలు చూస్తాం, ఎక్కడ దశమ భాగం ఆపమని లేదు. అది దేవుడు పెట్టిన ప్రిన్సిపల్. కానీ యేసు ప్రభు తానే ఒక ఉదాహరణలో మాట్లాడుతూ వస్తాడు. పరిచయతో చూసినప్పుడు ఐ జస్ట్ వాంట్ గివ్ యూ ద రెఫరెన్స్. పొద్దుట రెఫరెన్స్ అవ్వలేదు, బట్ ఎస్, మాథ్యూ 23:23 మనకు తెలిసింది. మాథ్యూ 23:23 చూస్తే పరిచయతో మాట్లాడుతూ, వేషధారులారా, మీరు లవంగాల్లో దశమ భాగం చేస్తారు, మీరు అన్నిట్లో దశమ భాగం చేస్తారు. అదంతా సమరైజ్ చేయాలంటే మీరు అన్నిట్లో దశమ భాగం చేస్తారు, కానీ మీరు ఏం చేయరంట? మీరు పేదలను కనికరించరు, అవసరతలు ఉన్న వారిని మీరు ఆదరించరు. ఇంకా మాటలు చెప్పాలంటే యూ నెగ్లెక్ట్ ద వెయిట్ మ్యాటర్స్ ఆఫ్ లా, జస్టిస్, మర్సీ, ఫెయిత్. ఇవి లేదు మీలో అని చెప్పి ఆయన ఒక మాట అంటాడు. ఏంటి తెలుసా? వాటిని ఆపక. దేని గురించి మాట్లాడాడు? దాని ముందు
దశంభాగం గురించి. ఇవి చేస్తారు, ఇవి చేయరు అంటారు. కానీ దేవుడు అంటాడు వీటిని మానక వీటిని కూడా చెయ్యండి అన్నాడు. అంటే యేసు ప్రభు ఏమన్నాడు? మానేమన్నాడా? ఇది చేయొద్దన్నాడా? ఇది ఆపద్దు, ఇది కూడా చెయ్యి. ఇంకా దశంభాగాల గురించి మాట్లాడాలంటే ఎనఫ్, ఒక మెసేజ్ సిరీస్ వెళ్తాం మనకు కావాలంటే. బట్ దెన్ పీపుల్ ట్రై టు మ్యానిపులేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను ఇందాక చెప్పాను, నీవు ఇస్తావు, నీకు దేవునికి సంబంధించింది, నాకు సంబంధించింది కాదు. మీరు అనొచ్చు మీరు తీసుకుంటున్నారే అంటే, యు సీ వీ యూజ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. ఉదాహరణకి సేవకులు కానుకలు దశంభాగం తీసుకొచ్చా సేవకుల్లో చాలామంది ఈ ప్రశ్న వస్తుంది. మీకు ఎప్పుడు వాక్యంలో చదవలేదేమో, పోయి వాక్యం జాగ్రత్త చదవండి, నేను రెఫరెన్స్ చెప్పక్కర్లా, మీరు చూసుకోండి. దేవుడు అంటాడు అది నేను లేవిలికి ఇచ్చే స్వాస్థ్యము అంటాడు. ఏమంటాడు? వారు నా ఆలయం నిమిత్తమై చేసే పరిచర్యకు నేను వారికి ఇస్తున్నా. ఇట్ ఈస్ దర్ ఇన్హెరిటెన్స్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఇట్ ఈస్ దర్ రైట్. అయినా ఒక మాట చెప్తాను, యాజ్ రాజ్ ప్రకాష్ పాల్, ఇంతవరకు ఈ ఆలయం నన్ను పోషించే లెవెల్కి ఇంకా రాలే. ఇన్ని వేల మంది కరెక్ట్, కానీ ఇంత వేల మందికి ఇంత స్థలము, ఇంత సౌకర్యము, ఇన్ని జరిగిస్తానికి ఈ ఆలయమే మెయింటైన్ చేస్తానికి లేదు. బట్ దెన్ ఐఎమ్ ద టైమ్ ఆఫ్ సోయింగ్. నేను ప్రయాసపడుతున్నా, నేను చేస్తున్నా. కానీ ఈ సేవలో నేను ఒక్కడిని కాదు, నాతో పాటు అనేక మంది ఉన్నారు. కుటుంబాలతో పాటు సేవలో, సంపూర్ణ సేవలో పనిచేసేవారు ఉన్నారు. ఎవ్రీబడి నీడ్స్ టు బి ఫెడ్. బట్ ద వండర్, యు నో, లార్డ్ చర్చ్ హ్యాస్ ఎవ్రీథింగ్. ఇట్స్ అ ట్యాక్స్ ప్రాపర్ అసైన్డ్ థింగ్. సో యూ కెన్ కమ్ సీ ద కౌన్సిల్స్. ఎంతమందికి దీంట్లోంచి శాలరీస్ వెళ్తున్నాయి, ఎంతమందికి, యూనో, ఇట్స్ ఆల్ ఓపెన్ బుక్ కదా, సొసైటీ కదా, చూడొచ్చు. అండ్ నేను ఎంత తీసుకుంటాను కూడా చూడొచ్చు. దెన్ ఐ విల్ ఛాలెంజ్ యూ, మీరేం చేస్తున్నారు అనేది. బికాస్ ఐఎమ్ స్టాండింగ్ ఆన్ మై సెల్ఫ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ యాజ్ ఆఫ్ నౌ. బట్ దెన్ వాడు జ్ఞాపకం చేసుకోండి, మీరిచ్చేది దేవుడికి ఇస్తున్నారు. నాకు రైట్ ఉంది కానీ నేను రైట్ యూజ్ చేసుకోవట్లా. పౌలు చెప్పిన రీతిగా ఐ హ్యావ్ ఆల్ ద రైట్, బట్ ఐఎమ్ నాట్ యూజింగ్ ద రైట్, అంతే. బికాస్ ద నీడ్ ఇస్ మోర్. ఈరోజు అజ్ఞానంలో చాలామంది వీళ్ళు ఈ తప్పుడు బోధనలు చాలా వస్తున్నాయి. వాక్య నియమాన్ని దాటద్దు. ఐఎమ్ ఎ టైత్. సేవకులు కూడా టైత్ చేయాలి. ఈ ఆలయం కూడా టైత్ చేస్తుంది, మీకు తెలుసో లేదు. అండ్ వీ ఆనర్ గాడ్ ఫస్ట్, అంటే దాని విషయమై దేవునికి మొదటి స్థానం ఇస్తున్నావు అనేది చూపిస్తున్నావు. మీరు అనొచ్చు, ఇందాక చెప్పిన రీతిగా నా దగ్గర లేకపోతే నేను ఇస్తా. సారేపతి విధవరాలు చూస్తాం కదా, చివరి రొట్టె మొక్క, చివరి ముద్ద, ఇంకా చివరి నూనె. ఏలి ఏమంటాడు? మొదట నాకు చేస్తే తీసిరా, నీ కరువు కాలం అంట, నీకు నీ కుమారుడికి సమృద్ధి. యు సీ వై ఫస్ట్ మామూలు చూస్తానికి ఏంట్రా ఇంత క్రూరమా? చివరి ముద్ద కూడా తీసుకుంటాడా? అందులోనే బ్లెస్సింగ్ ఉంది, నీ ఫెయిత్లో బ్లెస్సింగ్ ఉంది. సో ఐమ్ ఛాలెంజింగ్ యూ, లివ్ బై ఫెయిత్. లోక మార్గాలు వెళ్ళొద్దు, ఎందుకంటే లోక మార్గాలు వాక్యానికి అట్లా కాంట్రవర్షియల్గా ఉన్నాయి. వాక్యాన్ని పాటించు. అయినా నేను ఒకటే అంటానండి, దేవుడికి ఇస్తావాడు సనిగేవాడు పనికిరాడు. అండ్ ఇంకోటి చెప్తున్నా, బిగ్ వెరీ క్లియర్, దశంభాగం ఇస్తాము ఒక ప్రిన్సిపల్ అని చెప్తున్నాను. అదే సమయంలో నువ్వు దశంభాగం అయిపోతే నరకానికి వెళ్తావు నేను చెప్పట్లే. యువర్ అండర్స్టాండింగ్? దశంభాగం అయిపోతే నువ్వేం నరకానికి పోవు. నువ్వు క్రీస్తుల రక్తంలో కడగబడి, నువ్వు పరిశుద్ధాత్మ నింపబడి, నిజంగా దేవుని జీవగ్రంథంలో నీ పేరు ఉంటే పరలోకానికి పోతావు. కానీ దిస్ ప్రిన్సిపల్ ఇస్, భూమి ఆకాశము వీటి సాక్షులు ఏంటి? నువ్వు ఇట్లా చేసినట్లయితే నేను అట్లా చేస్తాను. సింపుల్. మలాకీ గ్రంథంలో కూడా చూస్తాము, సేవకులతోనే దేవుడు చెప్తాడు, అక్కడ ఉన్న యాజకులతోనే, మీరు దశంభాగం ఇస్తే ఆకాశవాకలను విప్పి పట్టరని. ఇట్ ఇస్ ఆల్ లింక్ టు ద బ్లెస్సింగ్. నీకు బ్లెస్సింగ్ లేదంటే, నువ్వు క్రైస్తవుడు ఉంటే నీకు బ్లెస్సింగ్ లేదంటే, మేక్ షూర్ యు ఆర్ డూయింగ్ ద ప్రిన్సిపల్ రైట్. నువ్వు అన్నీ చేసే ఇంకా పోరాటంలో ఉన్నది దేవుడు పరీక్షిస్తున్నాడు. హోల్డ్ ఆన్, హీ విల్ డెఫినెట్లీ రివార్డ్ యూ. యూ విల్ సీ ద బ్లెస్సింగ్ బ్యాక్. వాక్యం ఉన్నట్టుగా నమ్మాలి, బోధించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు వీళ్ళు విమర్శిస్తారు, అది ఇది చెప్తారని వాక్యాన్ని మ్యానిపులేట్ చేస్తారు. సత్యం మాట్లాడేది ఎవరు? వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ద ట్రూత్. అందుకనే దయచేసి తెలియజేస్తున్నాను, మీరు ఇచ్చేటప్పుడు మీరు దేవునికి ఇస్తున్నారని జ్ఞాపకం చేసుకోండి. మీరు జ్ఞాపకం చేసుకుంటే, యు సీ ద ఆఫరింగ్స్ దట్ ఆర్ కలెక్టెడ్ హియర్, ఇట్స్ ఆల్ ఆన్ ద లార్డ్ చర్చ్ నేమ్. ఎగ్జాక్ట్లీ గమనిస్తున్నారు కదా, ఇట్ ఈస్ ఆల్ ఆన్ ద లార్డ్ చర్చ్ నేమ్. మీకు ఇచ్చే క్యూఆర్స్ కానీ మీరు వాడే ఏసే కానుకలు ఆల్ గోస్ త్రూ ద లార్డ్ చర్చ్ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అకౌంటెడ్. అండ్ ఆఫ్ కోర్స్ నేను యాజ్ అ పాస్టర్, ఒక సేవకుడికి కానుకోవచ్చా లేదా? సో లైవ్లో వీక్షించేవారు వారు ఈ ఆలయానికి సంబంధించిన వారు కాబట్టి కాదు, కాబట్టి
వారు వివిధ స్థలాల్లో ఈ సేవకుడి ద్వారా దీవించబడుతున్నారు కాబట్టి దీవించబడిన వారు కృతజ్ఞతతో వారు విత్తుతున్నారు. కానీ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్ టు ద మినిస్ట్రీ అండ్ ఫర్ ద రీచ్ అవుట్ ఆఫ్ ద గాస్పల్. ఇదే ఉన్నది. అండ్ మీరు చాలామంది అడుగుతారు, అంటే ఈ లోకస్తులు అడుగుతారు, పాస్టర్లను ట్యాక్స్ కట్టమనాలి. ఐఎమ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అండ్ టుడే ఇస్ నాట్ మై ఫస్ట్ డే ఆఫ్ ట్యాక్స్. ఫర్ ద లాస్ట్ 18 years ఆర్ మోర్ దెన్ 20 years ఐఎమ్ పేయింగ్ ట్యాక్స్ క్రమముగా. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు స్కూట్నీ చేయరా, మమ్మల్ని చాలా స్కూట్నీ చేస్తారు, మీకు తెలియదు ఆ సంగతులు. అండ్ ఆల్మోస్ట్ చర్చ్కి కూడా చాలా స్కూట్నీలు పడుతూనే ఉంటాయి. అన్నిట్లో లెక్కల్లో క్లియర్గా ఉండి దేవునికి సీజర్కి, దేవునికి సీజర్కి చెల్లిస్తూ నమ్మకంగా ముందుకు సాగుతున్నాం. సో హ్యావ్ అన్ అండర్స్టాండింగ్. డబ్బులు పెట్టుకుని బ్రతికేస్తారు, దట్స్ అ రాంగ్ మిస్కన్సెప్షన్. ఈరోజు ఈ తప్పుడు మాటలు బయట ఎక్కువ ఉంటాయి. లెట్ ఇట్ నాట్ కరప్ట్ యువర్ మైండ్. సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్. నో ద ట్రూత్, నో ద ప్రిన్సిపల్స్, లివ్ యాజ్ ఫర్ ద ప్రిన్సిపల్స్. ఎందుకంటే ఎవరు అనుకుంది వారు బోధిస్తున్నారు, చివరికి వాక్యాన్ని వదిలేస్తున్నారు. వాక్యాన్ని పట్టుకోదాం, వాక్యాన్ని జీవిద్దాం. కొన్ని తరాల నుండి బోధించినది ఈరోజు ఒకే రోజుల్లో కొత్త బోధనలు లేచిపోతున్నాయి. బీ కేర్ఫుల్. లెట్స్ నాట్ బీ ద వరల్డ్ ప్లీజర్, బీ ఎ గాడ్ ప్లీజర్. దానికి తగినట్టుగా దేవుడు కార్యం జరిగిస్తాడు. ఈ సమయంలో పాట పాడే